హలో అందరికీ, మేమైతే చిలుకూరు బాలాజీ ఇంత జనాలు వెళ్తున్నాం. తిరుపతిలో కూడా ఇంత మంది, ఎందుకంటే అక్కడ గరుడ ప్రసాదం అని చెప్పి సంతానం లేని వారికి ఆ ప్రసాదం అందిస్తామని చెప్పి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ పెట్టడం వల్ల మేము ఇక్కడికైతే వచ్చాం. ఇంతమంది జనాలు అంటే అంతమంది జనాలు వచ్చారు. ఆల్రెడీ మేము 3 కిలోమీటర్ల దూరంలో పెట్టి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు మీ ప్రాబ్లంతో ఎంతమంది ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు లైఫ్లో అయితే ఫస్ట్ టైం ఎంతమంది ఉంటుందంటే చాలామంది అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే చాలా ఇక్కడైతే ఫస్ట్ గుడికాడ నుంచి ఇక్కడికైతే వచ్చినాము. తర్వాత అటో ఇటో చూసుకుంటూ ఇక్కడ మాకు శివాలయం ముందు ఇక్కడ ఏమంటారు పక్కకి ఒక రూమ్, పెద్ద రూమ్ లాగా ఉంది. అక్కడైతే మమ్మల్ని అందరినీ అయితే కూర్చోబెట్టారు. ఇలాంటివి ఇంకా 8 ఉన్నాయంట, అంటే 8 ఇట్లా రౌండ్ రూమ్స్, అవి ఏంటో తెలియదు. కానీ మాకు వచ్చేసరికి 8 నెంబర్ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టారు. మేమైతే అక్కడ ఒక 1.5 hours 2 hours వరకు కూర్చున్నాము. ఇలా ఒక శ్లోకం చెప్పాడు పంతులు, చెప్పి మాకు చెప్పుకున్నామా అని చెప్పేసి మేమైతే అక్కడ కూర్చున్నాం. చాలాసేపు వెయిట్ చేసి అసలు మాకైతే ఎంత వచ్చిందంటే అసలు వాటర్ లేవు, అక్కడ ఏం లేవు, అసలు ఎక్కువ ఫెసిలిటీస్ అసలు ఏం లేవు అసలు. కానీ ఇది మనం అనుకున్నది అనుకోవాలి అని చెప్పి ఇంకా చాలామంది వచ్చారు. అంటే అసలు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంతమంది వచ్చారు. ఏంటంటే అసలు వాళ్ళు ప్రతి ఇయర్ ఇస్తారంట. ప్రతి ఇయర్ గరుడ ప్రసాదం అని చెప్పి సంతానం లేని ఆడవాళ్ళకి అని చెప్పి ప్రతి ఇయర్ ఇస్తారంట. కానీ ఈసారి ఏమైందంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో పెట్టడం వల్ల చాలా వైరల్ అయ్యి ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి అయితే చాలామంది వచ్చారు. చాలా ప్రేమ అండి, డౌట్ పాప వాయి చూసుకోండి. ఎంతమంది తెలుసా, నన్ను అడుగుతారు బయటకెళ్తే మా ఆరాటం ఎక్కడ పోయింది, ఏం సంగతి? నిజంగా మీ ఆయనకి నీ పట్ల ప్రేమ ఉందమ్మా. ప్లీజ్ ఈ పనికిమాల సీరియల్ చూసి, నెట్ఫ్లిక్స్ చూసి, అవునా పనికిమాల సీరియల్ సినిమాలు చూసి నేనేం పడబాబు, నాకు ఈజీగా పడే లక్షణం కాదు నాకు, అవునా? అంతే గట్టిగా జై శ్రీరామ్. పనికి మాలిన పబ్లిసిటీ కోరే హీరోయిన్లు చాలా మంది ఉంటారు. వాళ్ళు చేసే సినిమాలు చూసి మనం మోసపోకూడదు. ప్రపంచం స్త్రీ వల్ల నిలబడి ఉంది, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, హిందూ స్త్రీల వల్ల ఎక్కువ ఆనందంతో ఉంది ప్రపంచం, గుర్తుపెట్టుకోండి. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. అందరూ శ్లోకం చెప్పండి. తినకుండా ఉపవాసం అంటారు, అర్థమైందా అండి? దయచేసి మీ ఆయన కూడా ఉపవాసం ఉంది. ఈ రోజంతా మీతో పాటే ఇద్దరు కలిసి ఆనందంగా ఉండండి. ఎంత అద్భుతంగా ఉంది అంటే మీరు వేరే ఊహించమాట దండం నేను చెప్పేది ఇద్దరు కలిసి ఆనందంగా ఉంటే ఎంత సంతోషం ఉంది. అర్థమైందా? మీరు మళ్ళీ సంవత్సరం కల్లా శుభవార్తలో ఇలా వచ్చి ఆనందంగా మాతో మాట్లాడతారు. శ్రీకృష్ణుడు శ్రీరాముడు తల్లిని వెతుక్కొని వస్తారు. సుప్రభాతంలో ఫస్ట్ వస్తుంది కౌసల్య సుప్రజామ, తల్లి పేరు వస్తుంది. మీరంత గొప్పోళ్ళు, అర్థమైందా? మీరంటే ఇల్లే కాదు, మీరు కూడా మీరైతే కష్టం. అలాంటి తల్లులు మీరు. కృష్ణ పరమాత్మకి చెవులు పెట్టినటువంటి, దేవుడికి చెవులు పెట్టినటువంటి తల్లులు మీరు. మహానుభావులు, మామూలు కాదు. అందుకని దేవుడు కూడా ఆనందం. మీకు చక్కగా ఆ దేవుడు సత్సంతానాన్ని ప్రసాదించాలి. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. మా అయ్యగారు చక్కగా మీకు అందరూ చెప్తారు. మంచి జరగాలని కోరుకుంటున్నాను. నిజంగా నాకే కాదు, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ అందులో నుంచి హలో అందరికీ, మేమైతే చిలుకూరు బాలాజీ ఇంత జనాలు వెళ్తున్నాం. తిరుపతిలో కూడా ఇంత మంది, ఎందుకంటే అక్కడ గరుడ ప్రసాదం అని చెప్పి సంతానం లేని వారికి ఆ ప్రసాదం అందిస్తామని చెప్పి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ పెట్టడం వల్ల మేము ఇక్కడికైతే వచ్చాం.
ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు వచ్చారు. ఆల్రెడీ మేము 3 కిలోమీటర్ల దూరంలో పెట్టి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం.